10th అయిపోయింది ఏ కోర్స్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే 60 సెకండ్స్ నాకు ఇవ్వండి, ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అంటే ఇంటర్మీడియట్ చెయ్యి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఐటీఐ చెయ్యి, ఫాస్ట్గా జాబ్ వస్తుంది, డిప్లొమా చెయ్యి, టెక్నికల్ బేస్ బాగుంటుంది, డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, వొకేషనల్ కోర్స్ అయితే మ్యాథ్స్ ఉండవు, చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారా? అయితే ఈ షార్ట్ మీకోసమే. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా వినేది ఫేమస్ అయిన కోర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోర్స్ అనమాట. ఇంటర్మీడియట్ కోర్స్లో నేను ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి, ఆర్మీ సైడ్ వెళ్ళాలి, లేదా ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఎంపీసీ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ అనమాట. బైపీసీ వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. ఎవరైతే మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఈసీ వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అనమాట. ఎవరైతే లా చేయాలి ఇలా అనుకుంటారో సిఈసీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈసీ అనమాట. హెచ్ఈసీ ఎలా అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ అనమాట. ఎవరైతే ఐఏఎస్ కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ సైడ్ హిస్టరీ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ అనమాట. డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్లో 3 ఉంటాయన్నమాట. ఒకటి ఇంజనీరింగ్ కోర్సు, తర్వాత అగ్రికల్చర్, తర్వాత ఆర్కిటెక్చర్ అనమాట. ఈ 3లో మీకు ఏదైతే ఏ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సంబంధించినటువంటి డిప్లొమా కోర్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అనమాట. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దీంట్లో ఎలా అంటే డైరెక్ట్ మీకు ఏదైతే వర్క్ చేయడానికి స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అయితే డైరెక్ట్ ఇక్కడే నేర్పిస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానికల్, ఫిట్టర్, తర్వాత వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. ఇది చేసిన తర్వాత డైరెక్ట్ మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకే ఐటీఐ అనేది ఫాస్ట్గా జాబ్ వస్తుంది, అది చేయాలంటారు అనమాట. ఎవరైతే నేను చాలా చదవలేను, ఇంకా నా ఫైనాన్షియల్ చాలా క్రిటికల్గా ఉంది అంటే ఇది చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, హోటల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, అలాగే అగ్రికల్చర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే దీంట్లో అయితే కోర్సులు ఉంటాయన్నమాట. అంటే గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఈ కోర్స్ చేయడం వల్ల కాస్త ఫాస్ట్ జాబ్స్ వస్తాయి. అలాగే ఈ కోర్స్ అయిన తర్వాత డిగ్రీ కానీ దానికి ఈక్వలెంట్ ఉన్న డిగ్రీస్ కానీ బీటెక్ కానీ ఇలా దానికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. మ్యాక్సిమం ఈ షార్ట్లో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటాను. ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.